వెంటనే మరమ్మతు చేయాలి. లింగాల ఎత్తిపోతల పథకానికి వెంటనే విడుదల చేయాలి. నిధులను వెంటనే సిపిఎం రైతు సోదరులారా, ఈరోజు అఖిల భారత కిసాన్ మహాసభ ఆధ్వర్యంలో, రైతు సంఘం ఆధ్వర్యంలో మరియు లింగాల, నాగంపల్లి, కొక్కరంచ, ఎదురుపాడు గ్రామాల రైతుల ఆధ్వర్యంలో సిపిఎం లిబరేషన్ పార్టీగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు లింగాల ఎత్తిపోతల పథకం 4 గ్రామాలకు వరం లాంటిది ఏదైతే ఉన్నటువంటిది. ఈ గ్రామాలకు లింగాల, నాగంపల్లి, కొక్కరంచ, ఎదురుపాడు గ్రామాలకు సర్వజనుల నాడి లాంటిది. ఈరోజు దాదాపు 2011లో ఇక్కడ ప్రారంభోత్సవమైంది. అప్పుడేటువంటి మాజీ ఎమ్మెల్యే గారు మరి ఏదైతే అబ్బి వెంకటస్వామి గారు ఆధ్వర్యంలో ఈ స్కీమ్ను ఓపెన్ చేశారు. మరి అప్పటి నుంచి కూడా రైతాంగానికి ఈ 4 గ్రామాల రైతులకు సాగునీరు అందుతూ ఉంది, గ్రామాల ప్రజలకు, పశువులకు త్రాగునీరు అందుతూ ఉంది. అలాంటి స్కీమ్ ఈరోజు మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 3 సంవత్సరాలు ఈ స్కీమును ఆధ్వర్యంలో చేసింది. తర్వాత ఈ స్కీమును కమిటీలు ఏర్పాటు చేసి రైతులకు అప్పచెప్పి దీనికి ఒక చైర్మన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు మనం చూస్తే ఈ స్కీమ్లో ఏదైతే కమిటీ చైర్మన్లు ఏర్పాటు చేసిన తర్వాత ఆ డబ్బులు రాకపోవడంతో ఈ పథకం నిర్వీర్యం అయిపోతూ ఉంది. దాదాపు గతంలో మనం చూసాం, రైతులు ఏదైతే ఎకరాకు 500 రూపాయలు కానీ వాళ్ళు ఏదైతే ఆ కమిటీ నిర్ణయం మేరకు జత చేశారు, మరి గతం వరకు నడిచింది. ఈరోజు కరువు కాటకాల్లో రైతులు గత సంవత్సరం నుంచి కూడా ఈ మోటార్లు, ట్రాన్స్ఫారం కానీ ఇక్కటువంటి పంపులు కానీ రిపేర్ రావడంతో ఈరోజు ఎక్కడ కూడా రైతులు డబ్బులు చేయడం పరిస్థితి లేదు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, గత సంవత్సరం కిందట, దాదాపు సంవత్సరాల కిందట ఒక మోటార్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి హైదరాబాద్కి ఈరోజు కంపెనీ తీసుకుపోయారు. దానికి దిక్కే లేదు. ఇంతగా మోటారు తుప్పు పట్టిందా, మరి ఏమైనా పనికొస్తా ఉందంటే దీని మీద ఆదిమాసి పెత్తలేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇంత జరుగుతున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో రైతులు ఈరోజు నష్టపోతూ ఉన్నారు. వాస్తవానికి ఇప్పుడే మొత్తం కూడా ఇక్కడ పరిశీలించాం. మొత్తం కూడా అన్ని 3 పంపులు ఎప్పుడో 15 సంవత్సరాలు వేసేటువంటివి మొత్తం రిపేర్ వస్తూ ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి ఎక్స్-ఎంపీ పోచా బ్రహ్మానందుడి గారు దాదాపు మొత్తం కూడా ఆ స్కీమ్కి సంబంధించి అమౌంట్ కేటాయించారు. దాదాపు 53 లక్షల రూపాయలు అని చెప్తా ఉన్నారు. మరి రికార్డు పరంగా ఇక్కడ కమిటీ తెలుసు, ఇచ్చేటువంటి దాతలు ఆయన ఎక్స్-ఎంపీ గారు తెలుసు. మరి వాస్తవంగా అంత డబ్బులు 53 లక్షలు ఇచ్చినా కానీ కనీసం ఎన్ని రోజులు పనిచేసిందంటే 10 రోజులు కూడా పట్టుమని చెప్పేసి నీళ్లు పారలేదు, మళ్ళీ రిపేర్ వచ్చింది. అలాంటప్పుడు ఏదైతే ఈరోజు ఉన్నటువంటి మాజీ ఎంపీ గారు మరి పెద్ద హృదయంతో ఈరోజు ఆ రకంగా కూడా డబ్బులు ఇచ్చారు, కంపెనీకి ప్రైవేట్కి అప్పచెప్పారు. అయితే దాన్ని మళ్ళీ పట్టించుకున్నటువంటి దిక్కున పాపన పోవడం లేదు. అధికారం ఉందా లేదని కాదు, రైతులకు ఈరోజు మీరు ఆలోచించండి అని మేము కోరుతా ఉన్నాం. ఏదైతే ఈరోజు మళ్ళీ ఇప్పుడు దీన్ని రిపేర్ చేయించాలి, రైతులకు నీళ్లు పారాలంటే ఇప్పుడు ఆగస్టు 15 దాటి 16 వస్తూ ఉంది. ఈ పని ఎప్పుడు చేయాలి? జూన్ మాసంలో వర్షాలు లేక కరువు కాటకాల్లో రైతులు మొత్తం మొక్కజొన్న, పత్తి, మినుము, సోయాబీన్ ఎక్కడ చూసినా పంటలు దున్నేశారు, పాసేశారు. ఈ 4 గ్రామాల రైతులు 4500 ఇక్కడ ఆయకట్టే కాకుండా మొత్తం 1000 ఎకరాలు ఈరోజు దున్ని పాసేశారు. రైతులకు దిక్కులేని పరిస్థితి మనకు కనపడతా ఉంది. మరి ఈ మధ్య కాలంలోనే పైన ఎగువ రాష్ట్రాల వల్ల కర్ణాటక కానీ ఇతర రాష్ట్రాల వల్ల శ్రీశైలం రిజర్వాయర్లో దాదాపు 870 అడుగుల పైన నీళ్లు ఉన్నాయి. మరైతే ఈ మధ్య కాలంలోనే స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మొత్తం కూడా లిఫ్ట్లు ఈరోజు ఓపెన్ చేస్తూ ఉన్నారు, నీళ్లు వారిస్తూ ఉన్నారు, మంచిదే. అయితే ఏదైతే ఇక్కడ ఈ లింగాల ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు మీరు ఆ రకంగా పరిశీలించకున్నారు? ఎందుకంటే ఏ రాజకీయంతో సంబంధం లేకుండా మీరు వీటిని పరిశీలించాలని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే గారిని మేము కోరుతా ఉన్నాం, ఎంపీ గారిని కూడా కోరుతా ఉన్నాం. ఈ నియోజకవర్గాల ప్రజలు కూడా ఆ రకంగా తెలుగుదేశం పార్టీకి ఓటేశారు తప్ప వైఎస్ఆర్సీ పార్టీ కాదు. రైతులు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రభుత్వం రైతులను చూడాలి తప్ప రాజకీయాలు కాదని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు తక్షణమే ప్రభుత్వం, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు చొరవ తీసుకొని, ఈ జిల్లా కలెక్టర్ గారు తక్షణమే చొరవ తీసుకొని దాదాపు ఈ మొత్తం 3 మోటార్లకు 20 లక్షల రూపాయలు పైనే ఖర్చు అవుతా ఉంది. తక్షణమే ఆ రకంగా కూడా జోక్యం చేసుకొని ఈ రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము సిపిఎం లిబరేషన్ పార్టీగా రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం.